Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మరి యూపీఎస్సి యూపీఎస్సి 2023 పేపర్ దట్ టు పాలిటీ పేపర్ సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పాలిటీ యూపీఎస్సి 2023 పేపర్. సో ఇన్ పాలిటీ in 2023 there is a 7 questions from the polity. Direct questions from the polity. See the first question. In essence, what does due process of law ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీనింగ్ అనేది మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. సో చూడండి, మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో దీని యొక్క మీనింగ్ ఏమంటున్నారు? మెయిన్ ఎసెన్స్ వచ్చేసి ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని అంటున్నారు, మెయిన్ ఎసెన్స్. అండ్ సెకండ్ ఆప్షన్ ఏమంటున్నారు? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. రిమెంబర్ ఎవ్రీ టైమ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా దర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఉంటుంది, అదేంటనేది మనం చదువుకోవాలి. అండ్ ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా అని అంటున్నారు, ఇంకోటి ఈక్వాలిటీ బిఫోర్ లా అంటున్నారు. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే అసలు అర్థం ఏమొస్తుంది అని అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సో మరి అది ఎలా ఏంటి అనేది మనం చూద్దాం. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అసలు మీనింగ్ ఏంటి, ఇది ఏం రిఫర్ చేస్తుంది అని అంటే ఇట్స్ రిఫర్ టు ద జస్ట్, రేషనల్, ఫెయిర్ అండ్ ఫెయిర్ ట్రీట్మెంట్ అండర్ ద రెగ్యులర్ జ్యుడిషియల్ ప్రాసెస్. సో ఇట్ ఈస్ essentially means the due process of law needs the legislature to follow the principles of the natural justice. For what? To follow the principles of the natural justice. Remember this, natural justice principles ని ఫాలో అవ్వడం కోసం. మరి దీని గురించి మనం క్లియర్ గా తీసుకుంటే అసలు ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటి దాని స్టోరీ ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ద ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఒరిజినల్లీ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నామండి? అడాప్టెడ్ బై అమెరికన్ కాన్స్టిట్యూషన్. రిమెంబర్ దిస్, ఎక్కడ నుంచి? అమెరికన్ కాన్స్టిట్యూషన్. అండ్ ఇట్స్ ఫౌండింగ్ ఫాదర్, దీని యొక్క ఫౌండింగ్ ఫాదర్ ఏమంటున్నారు అని అంటే స్టేటెడ్ దట్ ద యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఇస్తుందంట దేనికి? దట్ ద గవర్నమెంట్ కెనాట్ టేక్ అవే ఏ పర్సన్ బేసిక్ రైట్స్. అంటే గవర్నమెంట్ పర్సన్స్ యొక్క బేసిక్ రైట్స్ ని వాళ్ళు అంటే గవర్నమెంట్ ఏం చేయకుండా ఉండడానికి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అని. అండ్ లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీ వితౌట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఏంటి అంటున్నారు? లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీ గుర్తుపెట్టుకోవాలి. ఇది మరి అకార్డింగ్ టు ఏ కాన్స్టిట్యూషన్ అనేది కూడా మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ ద సేఫ్ గార్డింగ్ దీస్ రైట్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ప్రొవైడెడ్ పవర్ టు ద జ్యుడిషియరీ టు లుక్ ఇన్ టు ఫెయిర్నెస్ ఆఫ్ లా అని అంటున్నారు. అయితే మెయిన్ పర్పస్ తీసుకుంటే ఇక్కడ ఏముంది అని అంటే రైట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఇది మనకి ఎక్కడ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే పవర్ టు జ్యుడిషియరీకి పవర్ అనే దాన్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఎలా, ఎందుకు అని అంటే ఫెయిర్నెస్ ఆఫ్ లా కోసం. ఓకేనా? మరి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇన్ ఇండియా ఇట్ వాజ్ అడాప్టెడ్ ఎప్పుడండి? అడాప్టెడ్ ద principle of the due procedure of law. Due process of law was adapted in the Menaka Gandhi case. Which case? Menaka Gandhi గారి కేసులో తీసుకోవడం జరిగింది. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈజ్ ద ఎస్టాబ్లిష్డ్ బై లా. చూడండి, ఇది ఒకసారి, అందుకే మనకి ఇది ఆన్సర్ అనేది కరెక్ట్. మరి ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ లా అనుకున్నాం కదా. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఇక్కడ చూడండి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈజ్ ఏ లీగల్ కాన్సెప్ట్. విచ్ కాన్సెప్ట్ ఈజ్ దిస్? లీగల్ కాన్సెప్ట్. మరి ఇది ఏం చేస్తుంది? ఇట్ ఎన్ష్యూర్ ద ఫెయిర్నెస్, జస్టిస్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్ రైట్స్. రిమెంబర్ దిస్ పాయింట్ ఇంపార్టెంట్. ఇన్ ఏ ప్రాసెస్ లో అండి? లీగల్ ప్రొసీడింగ్ లో. రిమెంబర్ దిస్ పాయింట్, రియల్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ మెనీ డెమోక్రటిక్ సొసైటీస్. ఏమంటున్నారు? ఇది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ గా ఉంది చాలా డెమోక్రటిక్ సొసైటీస్ లో అంటున్నారు. అండ్ ఈజ్ ఆఫెన్ ఎన్షన్డ్ ఇన్ దేర్ కాన్స్టిట్యూషన్ ఆర్ లీగల్ సిస్టమ్. అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డ్యూ ప్రాసెస్ తీసుకుంటే ఇట్ హ్యాస్ ద రూట్స్ ఇన్ ఎక్కడండి? ఇంగ్లీష్ కామన్ లా. దీని రూట్స్ ఎక్కడున్నాయి? ఇంగ్లీష్ కామన్ లాలో ఉన్నాయని చెప్తున్నారు. అండ్ హ్యాస్ బిన్ అడాప్టెడ్ అండ్ ఎక్స్పాండెడ్ అపాన్ ద వేరియస్ లీగల్, అంటే వరల్డ్ వైజ్ గా చాలా మంది దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఇన్ ద కన్సర్న్ ఇక్కడ చూడండి, ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ ద ఆప్షన్స్, మనకు ఇచ్చిన ఆప్షన్స్ మనం తీసుకుంటే
ద ప్రిన్సిపల్ ఆఫ్ ద న్యాచురల్ జస్టిస్ అని అన్నది కదా మనకి. సో మరి చూద్దాం ద ప్రిన్సిపల్ ఆఫ్ ద న్యాచురల్ జస్టిస్ అనేది ఏ విధంగా. వైల్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా షేర్స్ సమ్ సిమిలారిటీస్, ఏం చేస్తుంది, కొన్ని సిమిలారిటీస్ ని షేర్ చేస్తుంది విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద న్యాచురల్ జస్టిస్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ థింగ్ అంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, మంచిగా చూడండి. Due process of law share some similarities, okay, not all the similarities, some similarities with the principle of the natural justice అని అన్నారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ సేమ్ థింగ్. మరి న్యాచురల్ జస్టిస్ అంటే ఇక్కడ ఏం వస్తుంది ఏంటి అనేది చూసుకుంటే, ఇక్కడ న్యాచురల్ జస్టిస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఆడి అండ్ అల్టమ్ పార్టమ్ అంటే ఇక్కడ ఏమంటున్నారు, రైట్ టు బి హియర్డ్ అండ్ నెమో జుడెక్స్ ఇన్ కాసస్ అంటే ఇక్కడ ఏమంటారు అంటే నో వన్ క్యాన్ బి జడ్జ్ ఇన్ దేర్ ఓన్ కేస్. ఇక్కడ మనం రెండు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు కొంతమంది మనము జనరల్ గా మీరు సినిమాలు కూడా చూసే ఉంటారు కదా, కొన్నిసార్లు వాళ్ళ కేసు వాళ్ళే వాదించుకోవడం జరుగుతుంది. సో మరి అది ఎలాంటి సందర్భంలో ఎక్కడ అది దేని ప్రకారం అనేది చూసుకోవాలి. ఇక్కడ న్యాచురల్ జస్టిస్ అన్నప్పుడు ఇక్కడ రైట్ టు బి హియర్డ్ అండ్ నో వన్ కెన్ బి ఎ జడ్జ్ ఇన్ దేర్ ఓన్ కేస్, ఎవరు కూడా వాళ్ళ ఓన్ కేసులో ఇక్కడ జడ్జ్ అవ్వరు. ఏమంటున్నారు ఇది చూసుకోవాలి మనం. అండ్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద మరి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ఇది వెరీ ఎసెన్షియల్ ఎలిమెంట్ అని చెప్పడం జరుగుతుంది. రిమెంబర్ దిస్. మరి ఇండియా అనేది ఏంటండి, ఇండియాలో ఏం ఫాలో అవుతున్నాము, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ లానా, లేకపోతే రెండు ఫాలో అవుతున్నామా, ఎవరైనా తెలిసే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. విల్ డిస్కస్ లేటర్ ఆల్సో. ఓకే, అండ్ హవెవర్ ద డ్యూ ప్రాసెస్ ఈజ్ బ్రాడర్ కాన్సెప్ట్. ఏమంటున్నారండి, ఇది ఒక బ్రాడర్ కాన్సెప్ట్. మరి ఇందులో ఏం ఇంక్లూడ్ అవుతాయి, ఇట్ ఇంక్లూడ్స్ entire legal procedure established by law. Okay, and the procedure established by law. Okay, మరి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా తీసుకుంటే దీని అర్థం ఏమొస్తుందంటే, నేను ఇందాక చెప్పాను డిఫరెన్సెస్ ఉంటుందని కదా. సో ఇండివిజువల్ హ్యావ్ ద రైట్ టు బి ట్రీటెడ్ ఫైర్లీ అండ్ హ్యావ్ దేర్ రైట్స్ ప్రొటెక్టెడ్ అగెన్స్ట్ టు ద ఎస్టాబ్లిష్డ్ లీగల్ ప్రొసీజర్. అంటే దానికి దీనికి డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఇండివిజువల్ హ్యావ్ ఏ రైట్ టు బి ట్రీటెడ్, ఓకే, రైట్ టు బి ట్రీటెడ్ ఫెయిర్లీ అండ్ హ్యావ్ దేర్ రైట్స్ ప్రొటెక్టెడ్ అకార్డింగ్ టు ద ఎస్టాబ్లిష్డ్ లీగల్ ప్రొసీజర్ అండ్ ద ప్రొసీజర్ షుడ్ బి క్లియర్ అండ్ యాక్సెసిబుల్ అండ్ కన్సిస్టెన్స్లీ అప్లైడ్ అని అంటున్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఫెయిర్లీ అప్లికేబుల్ లా అంటే ఏంటి అనేది కూడా మనం చూసుకుందాం. ఓకే, ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా. మరి ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా అంటే while fairness is an important aspect of the due process, this option does not fully capture the essence of the concept. సో అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి చూసుకోండి. ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ లా ఉంది, ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ లా ఉంది, ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంది. నేను ఇక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని. సో మరి ఇది మనకి ఫుల్ గా క్యాప్చర్ చేస్తుందా అని అంటే ఈ కాన్సెప్ట్ ని ఫుల్ గా క్యాప్చర్ చేయట్లేదు అని చెప్పడం జరుగుతుంది. సో అందుకే మనం ఎందుకంటే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టుగా, సందర్భాన్ని బట్టి మనం క్లియర్ గా చూసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేమంటున్నారు ఇక్కడ, డ్యూ ప్రాసెస్ గోస్ బియాండ్ జస్ట్ ద అప్లికేషన్ ఆఫ్ లా. ఇది ఏమంటున్నారు, డ్యూ ప్రాసెస్ లా అనేది ఇక్కడ చూడండి, ఇట్స్ గోస్ బియాండ్ జస్ట్ అప్లికేషన్ ఆఫ్ లా అని అన్నారు. మరి ఇక్కడ ఏమంటున్నారు, ఇట్ ఇంక్లూడ్స్ ద ఎంటైర్ లీగల్ ప్రాసెస్ అండ్ ఇట్ ఇంక్లూడింగ్ నోటీస్, హియరింగ్ అండ్ రైట్ టు లీగల్ రిప్రజెంటేషన్. సో అందుకే ఇది మనకి రైట్ ఆన్సర్ అవ్వట్లేదు. ఓకేనా. నెక్స్ట్ మరి నెక్స్ట్ తీసుకుంటే చూడండి, ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటే ఏంటి, వైల్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఈజ్ అన్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్. ఏమంటున్నారు, ఇట్ ఈస్ అ ఎసెన్షియల్ ప్రిన్సిపల్. ఎస్, అండ్ ఇన్ మెనీ లీగల్ సిస్టమ్స్, చాలా లీగల్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఏ చట్టం ముందు అందరూ సమానులు అనేది మనం చాలా వరకు చూస్తాము. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈస్ వెరీ ఎసెన్షియల్ అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ సినానమస్ విత్ ద డ్యూ ప్రాసెస్ లా. ఓకే, సో అందుకే ఇది కూడా మనకు ఆప్షన్ అనేది రైట్ అవ్వట్లేదు. అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది తీసుకుంటే లా ఎన్షూర్స్ దట్ ఆల్ ద ఇండివిజువల్స్ ఆర్ సబ్జెక్ట్ టు ద సేమ్ లాస్ దట్ హ్యావ్ ద ఈక్వల్ యాక్సెస్ టు జస్టిస్. రిమెంబర్ దిస్, అందరికి కూడా ఇక్కడ ఈక్వల్ యాక్సెస్ అనేది
ఉంటుంది ఈక్వాలిటీ బిఫోర్ లా తీసుకున్నప్పుడు. హవెవర్ డ్యూ ప్రాసెస్ లా తీసుకున్నప్పుడు స్పెసిఫికల్లీ ఫోకస్ ఆన్ ఫెయిర్ ట్రీట్మెంట్. మరి డ్యూ ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఇది అందరికీ వస్తుందా, అన్ని సందర్భాల్లో వస్తుందా, ఇది కూడా చూసుకోవాలి కదా. సో ఇది స్పెసిఫికల్లీ తీసుకున్నప్పుడు fair treatment of individuals and during the legal proceeding. So that's the reason this is also not right answer. Next, the due process of law ensures the individuals are treated fairly and have their right protected throughout the legal process. సో ఇదేం చెప్తుంది అనేది కూడా మనం జాగ్రత్తగా ఇక్కడ చూసుకుంటున్నాము. అండ్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ లా అండ్ చూడండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద అప్లికేషన్ ఆఫ్ ద లా బట్ ఎంకంపాసెస్ ద ఎంటైర్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్సెస్ ఉంటుంది. ఇది మనకి మెయిన్స్ లో కూడా అడుగుతారండి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ లా, ఇలా మనం ఇవన్నీ చూసుకోవాలి. వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఏంటి అనేది కూడా మనం జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా మనకి 2023 క్వశ్చనే అండి. నేను 2023 క్వశ్చన్సే చెప్తున్నాను. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమంటున్నారు, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 అన్నారు. చూడండి, ఇన్ ఇండియా ప్రిజన్స్ ఆర్ మేనేజ్డ్ బై ఎవరు అంటున్నారు, ఎవరు మేనేజ్ చేస్తారంట, స్టేట్ గవర్నమెంట్. ఓకేనా, ఇప్పుడు మనకి జైల్లో ఖైదీలు ఉంటారు కదా, సో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ప్రిజన్స్ ఆర్ మేనేజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఎవరు మేనేజ్ చేస్తారంట, స్టేట్ గవర్నమెంట్ వీళ్ళను మేనేజ్ చేస్తుందంట విత్ దేర్ ఓన్ రూల్స్. మరి ఎలాంటి రూల్స్ అండి, వాళ్ళ యొక్క ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని యూజ్ చేస్తుంది అంటున్నారు. రెగ్యులేషన్స్ ఫర్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రిజన్స్ అన్నారు. సో డే టు డే అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళు స్టేట్ గవర్నమెంటే చేస్తుందని చెప్తున్నారు. మరి ఇది రైటేనా రాంగా? సో స్టేట్మెంట్ 1 అయితే కరెక్ట్. ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ మనకి స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ ఉంటాయి, మీకు తెలుసు కదా, కాంకరెంట్ లిస్ట్. సో ఇది మనకి ఏ లిస్ట్ కింద వస్తుంది అనేది మీకు ఐడియా ఉంటే మీకు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ మనం ఇంత చదివినా కూడా కొంచెం అంటే ఇట్స్ డిఫికల్ట్ కాదు, బట్ ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది చదివి ఉండకపోవచ్చు కూడా. ఓకేనా. సో నెక్స్ట్ స్టేట్మెంట్ 2 తీసుకుంటే, ఇన్ ఇండియా ప్రిజన్స్ ఆర్ గవర్నర్డ్ బై, దేని ద్వారా ఇది ఏ యాక్ట్ ద్వారా అంటే ప్రిజన్స్ యాక్ట్. ఎప్పుడు ఉందండి, మనకి 1894లో వచ్చింది. విచ్ ఎక్స్ప్రెసివ్లీ కెప్ట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిజన్స్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రొవిజనల్ గవర్నమెంట్స్. సో మరి ఇక్కడ ఇది మనకు ఇప్పటి నుంచి ఉన్నది కాదండి, చాలా ప్రీవియస్ యాక్ట్. మనం మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చదువుకున్నప్పుడు కూడా మనం దీన్ని రిపీటెడ్ గా చూసుకోవచ్చు. మరి ఇక్కడ స్టేట్మెంట్ 1 ఇచ్చారు, స్టేట్మెంట్ 2 ఇచ్చారు. స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. మరి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ 1 అన్నారు. నెక్స్ట్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్నారు. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఫస్ట్ ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ రెండు రాంగ్ కాబట్టి. సో ఇక్కడ ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉంటే సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదేంది. ఎందుకు అనంటే ఇక్కడ మనకి స్టేట్ గవర్నమెంట్ చేసుకోవచ్చు అండ్ మరి ఈ ప్రిజన్ యాక్ట్ అనేది ఇది ప్రొవిజనల్ గవర్నమెంట్ కిందనే వస్తుంది కాబట్టి మనకి ఇట్స్ రిలేటెడ్ టు ద స్టేట్ గవర్నమెంట్ అని మనం ఈజీగా దాన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది రైట్ అవుతుందని మీరు గెస్ చేయడానికి అయితే ఉంటుంది. కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా. మరి ప్రిజన్ యాక్ట్ ఆఫ్ 1854 తీసుకుంటే చూడండి, ఇట్ మేక్స్ ఇట్ ఎక్స్ప్రెసివ్లీ క్లియర్ ద స్టేట్స్ వుడ్ హ్యావ్ ద జనరల్ అండ్ స్పెసిఫిక్ కంట్రోల్ ఓవర్ ద ప్రిజన్స్ ఇన్ ఇండియా అని అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, స్టేట్స్ వచ్చేసి వాళ్ళకి అధికారం అయితే ఉంటుందని చెప్పడం. ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ నోట్. ఇక్కడ ఇంకో నోట్ ఇచ్చారు ఏంటంటే, సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిజన్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ఎంట్రీ 4. విచ్ ఎంట్రీలో ఉందండి, ఎంట్రీ 4 అండ్ లిస్ట్ వచ్చేసి 2 ఇన్ 7th schedule లో ఉంది. సో రిమెంబర్ దిస్. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ టు ద అబోవ్ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్ అని మనం ఇక్కడ దీని ద్వారా చెప్పొచ్చు. మరి నెక్స్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్తే స్టేట్మెంట్ 1 తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇన్ ఇండియా ప్రిజన్స్ ఆర్ మేనేజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ విత్ ద ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రిజన్స్. ఇక్కడికి క్లియర్ కదా. సో చూడండి, ద స్టేట్మెంట్ ఈస్ జనరల్లీ కరెక్ట్. ఎందుకనంటే ఇన్ ఇండియా ద అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రిజన్స్ ఆర్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద ఏ గవర్నమెంట్ అండి,
primarily responsible of the state government యొక్క primary responsibility. అండ్ ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రిజన్ డిపార్ట్మెంట్. ఎందుకనంటే ఇక్కడ ఒక్కరో ఇద్దరో ఉండరు కదా, చాలా మంది ఉంటారు, చాలా ఉంటాయి. అండ్ ప్రతి దానికి సెంట్రల్తో అంటే ఇక్కడ ఏంటిది మనది సపరేట్ పవర్స్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనము ఇక్కడ మనకి కాంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్ అని సపరేట్ పెడతాము. ఒకవేళ సందర్భం వచ్చినప్పుడు ఆ పవర్స్ కూడా మనకి ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి, ఇవన్నీ కూడా మనం చదువుకుంటాం కదా. సో అందుకే మనము ఫెడరల్ ఎప్పుడు అంటాము, తర్వాత యూనియన్ అని ఎప్పుడు అంటాము, అవన్నీ కూడా మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ తీసుకుంటే చూడండి, ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రిజన్ డిపార్ట్మెంట్ అని అంటున్నారు. అంటే ప్రతి స్టేట్కి కూడా వాళ్ళ సపరేట్ డిపార్ట్మెంట్, ప్రిజన్ అడ్మినిస్ట్రేషను, వాళ్ళ యొక్క డే టు డే రెస్పాన్సిబిలిటీస్కి వాళ్ళ యొక్క జ్యూరిడాక్షన్ అనేది ఉంటుందని చెప్తున్నారు. అండ్ ప్రిజన్ అడ్మినిస్ట్రేషన్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద డే టు డే ఫంక్షనింగ్ ఆఫ్ ద ప్రిజన్స్ విత్ ఇన్ ఇట్స్ జ్యూరిడాక్షన్. గుర్తుపెట్టుకోవాలి ఇది మనం. తర్వాత స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే హ్యావ్ ద అథారిటీ. స్టేట్ గవర్నమెంట్కి ఏముంటుందంట, అథారిటీ ఉంది. ఎందుకు? టు ఎస్టాబ్లిష్ అండ్ రెగ్యులేట్, ఓకే, రెగ్యులేషన్స్ ఫర్ ద మేనేజ్మెంట్, డిసిప్లిన్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ రిలేటెడ్ టు వాట్, ట్రీట్మెంట్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ దేర్ వెల్ఫేర్. సో రిమెంబర్ దిస్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 విషయానికి వస్తే, ఇన్ ఇండియా ప్రిజన్స్ ఆర్ గవర్నర్డ్ బై ప్రిజన్స్ యాక్ట్. ప్రిజన్స్ ఎవరి ద్వారా వాళ్ళు రూల్ చేయబడుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మరి ఇది ఎప్పుడు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది తీసుకుంటే ప్రిజన్ యాక్ట్ 1894లో రావడం జరిగింది. అండ్ విచ్ ఎక్స్ప్రెసివ్లీ కెప్ట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిజన్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద, మరి దేని కింద పెట్టారండి వాళ్ళు, ప్రొవిజనల్ గవర్నమెంట్ కింద పెట్టడం జరిగింది. సో అందుకే సెకండ్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ స్టేట్మెంట్కి రైట్ ఎక్స్ప్లెనేషన్ అని మనం చెప్పొచ్చు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ద ప్రిజన్ యాక్ట్ 1894 సెంట్రల్ లెజిస్లేచర్ దట్ వాస్ ఎనాక్టెడ్ ఏ టైంలో అండ్ ఎనాక్ట్ చేసింది, బ్రిటిష్ కొలనియల్ రూల్ టైంలో. సో హవెవర్ ఇండియా గెయిన్డ్ ద ఇండిపెండెన్స్ ఇన్ 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. అండ్ సావరియన్ నేషన్, సార్వభౌమ అధికారాలు మన కంట్రీకి వచ్చాయి. కంట్రోల్ ఓవర్ ద ప్రిజన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన కంట్రోల్లోకి వచ్చింది. ఓకేనా? అండర్ ద ప్రొవిజనల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అకార్డింగ్ టు మన దగ్గరకు వచ్చాయి. సో మనం ఏంటంటే అప్పుడున్న కొన్ని మనకి సూటబుల్గా ఉన్నాయి, మనం కొన్ని వాటిని అలవాటు అయిపోయాము కూడా అని కొంతమంది చెప్తా ఉంటారు. బట్ ఏంటంటే మనకు సూటబుల్గా ఉన్నాయని మనం కొన్నిటిని అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగిందండి. అండ్ చూడండి, యాజ్ పర్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు ఎవరెవరికండి, సెంట్రల్కి, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ప్రిజన్స్ ఇక్కడ ఫాల్ అండర్ ద స్టేట్ లిస్ట్. దేని కింద వస్తారు వీళ్ళు, స్టేట్ లిస్ట్. ఓకేనా? లిస్ట్ 2 ఇన్ ద 7th షెడ్యూల్ కింద వస్తారు అని చెప్పింది. సో స్టేట్ లిస్ట్ కంటైన్ ద సబ్జెక్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఎక్స్క్లూసివ్ పవర్స్ టు లెజిస్లేట్ మేక్ లా. మరి స్టేట్ లిస్ట్లో ఉన్న వాటికి ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుందండి, స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ లా చేసే అధికారం ఉంటుంది అని చెప్తున్నారు. సో దేర్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ప్రిజన్స్. సో ఇదంతా ఇంకా మళ్ళీ సేమ్ ఉంటుంది, జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, state have the authority to make their own rules and regulations for the administration of the prisons, and it's provided they do not contravene and provisions of the central act or any other central law of the subject. So this point also important. So next question కి వెళ్తే చూడండి, which one of the following statement, ఇక్కడ ఏమంటున్నారు, which one of the following statement బెస్ట్ రిఫ్లెక్ట్, అంటే బెస్ట్ గా రిఫ్లెక్ట్ చేస్తుంది అంటున్నారు కింద ఇచ్చిన స్టేట్మెంట్ లో. మరి దేనికి అనంటే చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీ. ఏమంటున్నారు, చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద కంట్రీకి బెస్ట్ రిఫ్లెక్షన్ ఏది అంటున్నారు. మరి ఆప్షన్ చూద్దాము. It determines the objective for the making of necessary laws and it enables the creation of the political office and the government. It defines and limits the power of the government and it secure the social justice, equality and social security అంటున్నారు. మరి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ తీసుకుంటే ఇక్కడ ఏం డిఫైన్ చేస్తుంది అంటే లిమిట్స్ అండ్ పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇది డిఫైన్ చేస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉంది, మన జనరల్గా కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది మనకి, మేకింగ్ ద నెసెసరీ లాస్. సో ఇది నెసెసరీ లాస్ కోసం ఇది ఒక ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నాము. అండ్ ఇది పొలిటికల్ ఆఫీసర్స్ని ఎనబుల్ చేస్తుంది. అండ్ సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ ఇవన్నీ కూడా ఇందులో ఒక పార్ట్గా వస్తుంది.
బట్ ఎస్పెషల్గా తీసుకున్నప్పుడు ఇది పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ యొక్క లిమిట్స్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక లిమిట్స్ అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. లేదంటే ఎవరికి నచ్చినట్టు ఇప్పుడు పార్లమెంట్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా లా చేసి దాన్ని పెట్టచ్చు కదండి కదా. అందుకే మనకు ఇప్పుడు మీరు కొన్ని కేసెస్‌లో తీసుకుంటే సుప్రీంకోర్ట్ ఒక జడ్జిమెంట్ ఇస్తే దానికి అపోజిట్‌గా మళ్ళా పార్లమెంట్ ఏం చేస్తది? లా చేస్తది. మళ్ళా పార్లమెంట్ లా చేస్తే సుప్రీంకోర్ట్ ఇంకో జడ్జిమెంట్. సో, అందుకే మనకి కేశవానంద భారతి కేసు తీసుకున్నప్పుడు ఇక్కడ ఫైనల్‌గా ఏమొచ్చిందండి? బేసిక్ స్ట్రక్చర్ రావడం జరిగింది. సో, చూసుకోవాలన్నట్టు. ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. సో, ఇలాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? మరి ఇది ఎలా రైట్ ఆన్సర్ అనేది కూడా మనం డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాము. The chief objective of the constitution established the limited government. ఏం చేస్తుందంటే లిమిటెడ్ గవర్నమెంట్. మీరు ఈ పాయింట్ చూడొచ్చు జాగ్రత్తగా ఇంపార్టెంట్. అయితే గవర్నమెంట్ which does not have the right to encroach in all the spheres of a citizen life. సో ఇందులో మనకి ఏది బెస్ట్ రిఫ్లెక్ట్ అవుతుందంటే ఈ స్టేట్మెంట్ అని మనం చెప్పొచ్చండి. ఓకేనా? సో నెక్స్ట్ మరి దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే చూడండి ఇక్కడ ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ డాక్యుమెంట్. ఇక్కడ ఏమంటున్నారండి? కాన్స్టిట్యూషన్ అనేది ఫండమెంటల్ డాక్యుమెంట్ అని అంటున్నారు. దట్ సర్వ్స్ యాజ్ ద సుప్రీం లా ఆఫ్ ద కంట్రీ. మనకి కాన్స్టిట్యూషన్ ఏ విధంగా వర్క్ చేస్తుందని చెప్తున్నారు? సుప్రీం లాగా మన కంట్రీకి వర్క్ చేస్తుంది. అండ్ ఇట్ ఎస్టాబ్లిష్ ద ఫ్రేమ్ వర్క్. ఇది ఒక ఫ్రేమ్ వర్క్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? ఫర్ ద ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, దాని ఫంక్షన్స్ ఎలా ఉండాలి, రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, సిటిజన్స్ ఎలా ఉంటారు, సిటిజన్స్ ఉన్న రైట్స్ ఏంటి, సిటిజన్స్ ఉన్న డ్యూటీస్ ఏంటి అనేది కూడా మనకి ఇది చెప్తుంది. అయితే చూడండి ద chief purpose of the constitution is to define the limited powers. Okay, limit the powers of the government. Remember this point is important. And ensure the system of the checks and balance and protect the rights and freedom of the people. So this is a very important point. క్లియర్ కదా? నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి ఇంకా మనము ఇదేం డిటర్మైన్ చేస్తుంది? డిటర్మైన్ ద ఆబ్జెక్టివ్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ద నెసెసరీ ఆఫ్ ద లా. అయితే ఇక్కడ నేను 4 ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా? ఇట్ డిటర్మైన్స్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నెసెసరీ ఆఫ్ ద ఎస్టాబ్లిష్డ్ లా. మరి ఇక్కడ ఈ స్టేట్మెంట్ తీసుకుంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇట్ మే అవుట్లైన్ ద బ్రాడ్ ఆబ్జెక్టివ్స్. ఇది ఏం చేస్తుందండి? బ్రాడ్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రిన్సిపల్స్ దట్ గైడ్ ద మేకింగ్ ద లా అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ చీఫ్ పర్పస్ అని చెప్తున్నారు. అండ్ ఇట్ నాట్ టు బి డిటర్మైన్ ద స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఈచ్ లా బట్ ప్రొవైడ్ ద ఓవరాల్ స్ట్రక్చర్. ఇక్కడ ప్రతి లాకి ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ని ప్రొవైడ్ చేయదు, ఓవరాల్ స్ట్రక్చర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ అథారిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకనే ఇది మనము బెస్ట్ రిఫ్లెక్ట్ గా అనట్లేదు. నెక్స్ట్ ఇట్ ఎనబుల్ ద క్రియేషన్ ఆఫ్ ద పొలిటికల్ ఆఫీసెస్ అండ్ గవర్నమెంట్ అని ఇంకో స్టేట్మెంట్ ఉంది. మరి ఆ స్టేట్మెంట్ తీసుకుంటే ఇట్ ఈస్ ట్రూ that the constitution established the political offices and framework for the government, but that it is not a chief purpose అని చెప్పడం జరుగుతుంది. Why? Because it's creating the చూడండి, creating a government structure is means to an end. That end is a primarily defined and a limit power of the government to prevent abuses and protect the రైట్స్ ఆఫ్ ద పీపుల్. ఎందుకనంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉండడానికి ఉండదు కదా. సో అందుకనే ఇది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇట్ సెక్యూర్ ద సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ అన్నారు. మరి ఇది ఏ విధంగా సెక్యూర్ చేస్తుంది? చూడండి, కాన్స్టిట్యూషన్ మీ కంటైన్స్ ద ప్రొవిజన్స్ టు ప్రమోట్ ద సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీస్ ఆర్ నాట్ ద చీఫ్ పర్పస్ అని చెప్పడం జరుగుతుంది. వై? బికాస్ దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇవి మనకి ఇంపార్టెంట్ అండ్ కానీ ఇక్కడ చూడండి కన్సిడరేషన్ అండ్ మే బీ ఇంక్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ టు ఎన్షూర్ ద జస్ట్ ఈక్విటబుల్ సొసైటీ. ఇవి ఏం చేస్తున్నాయి? సొసైటీ ఈక్విటబిలిటీ. బట్ ప్రైమరీ ఫోకస్ తీసుకుంటే మన కాన్స్టిట్యూషన్ అనేది ఆర్గనైజేషన్ ఆఫ్ ద పవర్ అండ్ గవర్నమెంట్ మీద ఉంటుంది అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ వాళ్ళ యొక్క లిబర్టీ మీద ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ ఇది అందుకే మనకి చీఫ్ పర్పస్ అని మనం చెప్పడం లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇట్ సర్వ్స్ యాజ్ ద సుప్రీం లా అండ్ గైడ్ ద governance of the nation and sets the framework for the all the law and other regulations. Supreme Court. Okay, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇన్ ఇండియా ఇక్కడ ఏమంటున్నారంటే
ఇండియాలో తీసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూషనల్ అమైన్మెంట్స్, ఇక్కడ ఏమంటున్నారు ఇన్ ఇండియాలో ఇక్కడ కింద ఇచ్చిన అమైన్మెంట్స్ ఉన్నాయి కదా. సో ఈ అమైన్మెంట్స్ లో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ amendment was widely believed to enacted to overcome the judicial interpretation. This point is important. ఇది ఏం చేస్తుందంట, ఓవర్కమ్ చేస్తుంది జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ని. దేని విషయం వల్ల, ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. దిస్ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడికే చదివితే కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కూడా చదవాల్సింది. మరి విచ్ వన్ అని అంటే ఇక్కడ మనకి 42nd అమెండ్మెంట్ అని చెప్పొచ్చు. సో మరి ఎందుకు 42nd అమెండ్మెంట్ అనేది కూడా చూద్దాం. సో చూడండి, 42nd అమెండ్మెంట్ ఆఫ్ ద, ఈ నేను 4 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 42nd Amendment Act was enacted to overcome the judgment of the కేశవనంద భారతి కేస్. సో ఇది మనకి మెయిన్గా ఈ కేసు అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే ఈ అమెండ్మెంట్ ఏం చేస్తుందంటే ఇలా వచ్చింది అని అంటే రిజల్ట్ ద జ్యుడిషియల్ రివ్యూ. ఎందుకనంటే మనం చూస్తే మీకు ఐడియా ఉంటుంది, ఒక కేసులో వచ్చిన జ్యుడిషియల్ జడ్జిమెంట్ ని సుప్రీంకోర్టు మళ్ళీ తనే చేంజెస్ చేయడము, తనే దాన్ని వెనక్కి తీసుకోవడము, ఇలా మనం చూస్తూ ఉంటాం కదా. సో చూసుకోవాలి. ద అమెండ్మెంట్ రిజల్టెడ్ ఇన్ జ్యుడిషియల్ రివ్యూ రిస్ట్రిక్టెడ్ ద పవర్ ఆఫ్ ద రివ్యూ ప్రొవైడెడ్ టు జ్యుడిషియరీ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇండియాలో తీసుకున్నప్పుడు ఇట్స్ ఏ వైడ్లీ బిలీవ్డ్. ఓకే, ఇక్కడ ఎందువల్ల అని అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో ఇట్స్ వైడ్లీ బిలీవ్ టు ఎనాక్ట్ ద ఓవర్కమ్ ద జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ ఏవైతే ఉంటుందో వాటిని ఓవర్కమ్ చేస్తుంది. దేనిలో అంటే అకార్డింగ్ టు ద మనకి ఫండమెంటల్ రైట్స్ మనము చూసుకోవచ్చు. ఎందుకనంటే మనకి కేశవనంద భారతి కేసు కానీ ఈ రైట్ టు ప్రాపర్టీ విషయంలో మనం చాలా చూస్తాం అన్నట్టుగా. మరి చూడండి, 42nd అమెండ్మెంట్ తీసుకున్నప్పుడు దీన్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అనడం జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు ఎనాక్ట్ అయిందంటే ఇట్ వాజ్ ఎనాక్టెడ్ 1976 లో ఎనాక్ట్ అవ్వడం జరిగింది. పీరియడ్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ఇన్ ఇండియా, ఆ టైంలో ఎమర్జెన్సీ అనేది మన ఇండియాలో ఉంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ తీసుకుంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేస్తుందంటే రెడ్యూస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ యొక్క ఇంపాక్ట్ ని రెడ్యూస్ చేస్తుంది ఆన్ ద స్కోప్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ విషయంలో. ఇంపార్టెంట్ పాయింట్, రిమెంబర్. అండ్ బిఫోర్ ద 42nd అమెండ్మెంట్, మరి 42nd అమెండ్మెంట్ కన్నా ముందు ఏముంది అని అంటే చూడండి, ద జ్యుడిషియరీ ఇన్ ఇండియా హ్యాడ్ ప్లేడ్ ద క్రూషియల్ రోల్. ఇండియన్ జ్యుడిషియరీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇంటర్ప్రిటింగ్ అండ్ ఎక్స్పాండింగ్ ద స్కోప్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ లో విచ్ ఆర్ ఎన్రిచ్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనకి ఇవి ఉండడం జరుగుతుంది ఫండమెంటల్ రైట్స్. అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ డెలివర్డ్ ద సెవరల్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. ఇక్కడ మనం చాలా జడ్జిమెంట్ చూడొచ్చు, చాలా కేసెస్ అయితే ఇందులో ఉంటాయి. సో దానిలో తీసుకున్నప్పుడు స్కోప్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా బ్రాడెడ్ గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనకి ఇక్కడ దీనికి చాలా వైడ్ స్కోప్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ద గవర్నమెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద ఎమర్జెన్సీ టైంలో దీన్ని తీసుకురావడము, ఓకేనా, చాలా చేంజెస్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేసిందండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గివింగ్ ద ప్రెసిడెంట్స్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఓవర్ ద ఫండమెంటల్ రైట్స్. ఇది కూడా మనకి ఇంతకుముందు పివైక్యూలో కూడా ఉంటుంది, ఇక్కడే కాదు. సో ఇక్కడ ఏమంటుంది, గివింగ్ ద అంటే మనకి ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గొప్పవా లేకపోతే ఫండమెంటల్ రైట్స్ గొప్పవా. సో మరి ఏది గ్రేట్ అని మనం ఎలా డిసైడ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ రెండు మనకి కాన్స్టిట్యూషన్ లోనే ఉన్నది కదా. మరి ఫండమెంటల్ రైట్స్ మాత్రమే గ్రేట్ అన్నప్పుడు మరి డిపిఎస్పి ఎందుకంటే అవసరం లేదు కదా. సో మరి ఇక్కడ డిపిఎస్పికి ఉన్న వాల్యూని కూడా మనకు ఇక్కడ చూడొచ్చు అన్నట్టుగా. సో మీరు జనరల్గా ఏదైనా కేసు చూసుకున్నప్పుడు ఇక్కడ మీరు దీన్ని చదువుకుంటారు. ఓకేనా, ఒక్క సెకండ్. సో ఇక్కడ చూడండి, అయితే ఇక్కడ ఏమంటుందంటే గివింగ్ ద ప్రెసిడెంట్స్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఓవర్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే ఏమంటుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి ప్రెసిడెంట్స్ అంటే ఏంటంటే ప్రాధాన్యత అంటాం కదా. సో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్తున్నారు. మరి ఎక్కడ ఇచ్చింది అని అంటే చూడండి, ద అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్డ్ ఆర్టికల్ 31C, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ స్టేటెడ్ దట్ ఎనీ లా, ఏమంటున్నారు, ఎనీ లా మేడ్ టు ఇంప్లిమెంట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఎందుకు అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటుందో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే లా చేస్తారు కదా. సో దాట్స్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 39B, 39C వుడ్
నాట్ బి ఇన్వాలిడేటెడ్. ఓకేనా, అది దేని కింద వస్తుందండి? 39B 39C కింద అవి మెన్షన్ చేస్తే దట్ ఈస్ నాట్ ఇన్వాలిడేటెడ్. రిమెంబర్ దిస్ పాయింట్. ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ద వయలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, అంటే ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవుతున్నాయని వాటిని ఇన్వాలిడేట్ చేయకూడదు అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దీని విషయంలోనే మనకి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్తారు. నెక్స్ట్, రిస్ట్రిక్టింగ్ ద జ్యుడిషియల్ రివ్యూస్. మరి 42 అమెండ్మెంట్ ఇంకేం చెప్తుంది? జ్యుడిషియల్ రివ్యూస్ ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. మనము ఎగ్జాంపుల్ డిపిఎస్పి తీసుకోవచ్చు. తర్వాత చేంజెస్ టు ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్, పార్లమెంట్ యొక్క పవర్స్ ని కూడా ఇది చేంజ్ చేయడం జరిగింది. టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్, ఏది మన ఆర్టికల్ 360 ప్రకారం. ఓకేనా, అయితే ద అమెండ్మెంట్ మేడ్ ద చేంజెస్ ఆర్టికల్ 368 మేకింగ్ ద డిఫికల్ట్ ఫర్ ఫ్యూచర్ పార్లమెంట్ టు అమెండ్ ద సెటన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అయితే ఇప్పుడు ఏమైందంటే మనకి అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది కదా, ప్రతిదీ అమెండ్ చేసుకుంటూ పోలేం కదా. సో అలా పోకూడదు కదా, మనకు నచ్చింది మనము అమెండ్ చేసేద్దామంటే కుదరదు కదా, దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ఇట్ ఇంక్లూడింగ్ ద రిలేటెడ్ టు ద ఫండమెంటల్ రైట్స్ వితౌట్ ద 2/3 ఆఫ్ ద మెజారిటీ అనేది ఖచ్చితంగా కావాలని మెన్షన్ చేయడము. తర్వాత 42nd అమెండ్మెంట్ హైలీ కాంట్రవర్సల్ అని కావడం జరిగింది. అండ్ ఇది చాలా క్రిటిసిజం కూడా ఫేస్ చేయాల్సి రావడం అయితే జరిగింది అన్నట్టుగా. సో మెనీ ప్రొవిజన్స్ ఆఫ్ ద 42nd అమెండ్మెంట్ వర్ సబ్సిక్వెంట్లీ అమెండెడ్. సో ఇవి మళ్ళీ కొన్ని అమెండ్ చేయడము, తర్వాత డెసిషన్స్ అనేది తీసుకోవడము, ఎస్పెషల్గా ఫండమెంటల్ రైట్స్ విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుందండి. నెక్స్ట్, ఈ క్వశ్చన్ కూడా మనకి 2023లోనేదండి. నేను మొత్తం 2023నే చెప్తా ఈరోజు. ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్, ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ కొన్ని ఏమన్నారు? కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అండ్ బాడీస్ అన్నారు. నాట్ ఓన్లీ బాడీస్, ఆర్గనైజేషన్ కూడా మెన్షన్ చేశారు, చూసుకోండి. ఆర్గనైజేషన్ ఆర్ బాడీస్ ఇన్ ఇండియా అన్నారు. ఇంకొకటి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ లా కమిషన్, నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రీడిసల్ కమిషన్. సో హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నారు. ఈ పైన ఇచ్చిన వాటిలో ఎన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నారు. సో ఆన్సర్ ఒకటే మాత్రమే, అది ఏంటనేది నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఫస్ట్ ఏంటో మనకు తెలియాలి. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రిమెంబర్ దిస్. అండ్ సచ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కెన్ ఓన్లీ బి క్రియేటెడ్ ఆర్ చేంజ్డ్. వీటిని క్రియేట్ కానీ చేంజ్ కానీ ఎప్పుడు చేయగలుగుతాము? ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఈస్ పాస్డ్. ఎప్పుడైతే వాటిని మనము క్రియేట్ కానీ లేకపోతే చేంజ్ కానీ చేయాలన్నప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ అవ్వాలి. అండ్ నాట్ మేడ్ బై ఏ రెగ్యులర్ బిల్, గవర్నమెంట్ బిల్. ఇది నా రెగ్యులర్ గవర్నమెంట్ బిల్లా కాకుండా ఆర్ ప్రైవేట్ బిల్లా కాదు, బిల్లు అయితే కాదు అని చెప్పడము. తర్వాత ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నప్పుడు. మరి ఎన్సిబిసి తీసుకుంటే ఇట్ ఈస్ ఇనిషియల్లీ కాన్స్టిట్యూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ బై ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993 ప్రకారము. ఓకేనా, సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ప్రజెంట్ కమిషన్ హ్యాస్ అకార్డెడ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్. మరి ఈ కమిషన్కి ఏ స్టేటస్ ఉందంటున్నారు? కాన్స్టిట్యూషనల్ స్టేటస్ త్రూ ద కాన్స్టిట్యూషన్ 102nd అమెండ్మెంట్, అంటే 102 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2018లో. ఓకే, ఆర్టికల్ 388 ఇక్కడ దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఏదంటే మనకి ఇక్కడ రైట్ గా మనకు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అయితే మరి ఇంకోటి ఉంది, ఇంకోటి ఏముంది మనకి? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది కదా. మరి ఇది తీసుకుంటే ఇది ఏంటండి? నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది ఇది ఓన్లీ స్టాట్యుటరీ బాడీ. ఓకేనా, సో ఇది ఎప్పుడు ఇది ఎందుకు అనంటే ఎస్టాబ్లిష్డ్ బై ద ప్రొటెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. ఇంకోటి నేషనల్ లా కమిషన్. లా కమిషన్ తీసుకుంటే ఇట్స్ నైదర్ ఎస్టాబ్లిష్డ్ బై ద కాన్స్టిట్యూషన్ నార్ ఏ స్టాట్యుటరీ బాడీ. ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ డైరెక్టివ్ ఆఫ్ ద యూనియన్ లా మినిస్ట్రీ. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు అండ్ స్టాట్యుటరీ బాడీ కూడా కాదు. అండ్ నేషనల్ కమిషన్ ఫర్ డిస్ప్యూట్ రిడ్యూసల్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ బై ద కమిషన్ మన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఎన్సిబిసి అండి, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మీరు కొంచెం కాన్స్టిట్యూషన్ నాన్ కాన్స్టిట్యూషన్ బాడీస్ అంటే జనరల్ గా ఈ మధ్య మనకి ఎప్పుడు అడగలేదు. సో చూసుకోవాలి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇఫ్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డిక్లేర్డ్ వాయిడ్. అయితే ఏమంటున్నారంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది వాయిడ్ అని డిక్లేర్ చేశారంట. ఎవరు? బై ద సుప్రీం కోర్ట్, బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఆల్ యాక్ట్ డన్ బై హిమ్ ఆర్ హీస్, అంటే అక్కడ
మన ఎవరు మేల్ ఉన్నా ఫీమేల్ ఉన్నా అని చెప్తున్నారు. ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నారండి? పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ హిజ్ ఆర్ హాఫీస్ అండ్ ప్రెసిడెంట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ద డెసిషన్. ఇది ఇంపార్టెంట్ అండి. బిఫోర్ ద డేట్ ఆఫ్ డెసిషన్ బికమ్ ఇన్వాలిడ్. ఈ పాయింట్ తోటే మనకు ఆన్సర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు అంటున్నారు? బిఫోర్ అంటున్నారు. బిఫోర్ ద డేట్ ఆఫ్ డెసిషన్ అనేది ఇన్వాలిడ్ అని చెప్పడానికి ముందు. నెక్స్ట్, ఎలక్షన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి పోస్ట్ పోన్డ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ అనేది పోస్ట్ పోన్ చేయొచ్చా? దేని మీద? ఆన్ ద గ్రౌండ్ దట్ ద అసమ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యావ్ బీన్ డిజాల్వ్డ్. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీస్ డిజాల్వ్ అయిపోయినాయండి, ఓకేనా, అండ్ ఎలక్షన్స్ ఆర్ ఎట్ టు బి టేక్స్ ప్లేస్. వాటికి ఎలక్షన్స్ పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ మరి ఈ టైంలో ప్రెసిడెంట్ ఎన్నుకోవచ్చా అంటే అన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నప్పుడే ఎన్నుకుంటారా, లేదంటే అన్ని లేకపోయినా కూడా ఎన్నుకోవచ్చా అని ఇక్కడ అడుగుతున్నారు. ఓకేనా. మరి నెక్స్ట్, వెన్ ఏ బిల్ ఈస్ ప్రజెంట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లిమిట్. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందు ఏదైనా బిల్ ఉన్నప్పుడు దానికి కాన్స్టిట్యూషన్ ఒక ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్ అనేది ఇచ్చింది అని అంటున్నారు. విత్ ఇన్ విచ్ హీ హ్యాస్ ఏ డిక్లేర్డ్ హిజ్ ఆర్ అసెట్. అంటే తను తన ఒపీనియన్ చెప్పడానికి ఒక టైం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నారు. ఓకేనా. సో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని తీసుకుంటే మనకి ఇక్కడ నన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఎలా చెప్పొచ్చు చూడండి. ఆర్టికల్ 71 ఏం చెప్తుందంటే, కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ఆర్ కనెక్టెడ్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గురించి చెప్తుంది. అయితే ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, ఆల్ డౌట్స్ అండ్ డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇన్ కనెక్షన్ విత్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎలక్షన్ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, షెల్ బి ఎంక్వైర్డ్ ఇంటూ అండ్ డిసైడెడ్ బై ఎవరండి? సుప్రీం కోర్ట్. అండ్ హూస్ డెసిషన్ షెల్ బి ఫైనల్. ఇక్కడ మరి సుప్రీం కోర్ట్ యొక్క డెసిషన్ అనేది ఫైనల్ అవుతుంది. మరి ఇక్కడ స్టేట్మెంట్ కూడా మనం చూసుకోవాలి. ఓకేనా. సుప్రీం కోర్ట్ బై ఇండియా, ఆల్ యాక్ట్ డన్ బై హిమ్ అండ్ పర్ఫార్మింగ్ ద డ్యూటీస్. అండ్ ఇక్కడ ఏమంటున్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ డిక్లేర్డ్ వాయిడ్ అని చెప్పేది సుప్రీం కోర్ట్ అని, అండ్ అది ఏ సందర్భంలో చెప్తుందని చెప్తున్నారు. అయితే ప్రెసిడెంట్ బిఫోర్ ద డెసిషన్ బిఫోర్ ఇన్వాలిడ్ అని అన్నారు. సో అందుకే ఇక్కడ మనం ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద సుప్రీం కోర్ట్ విచ్ డెసిషన్ షెల్ బి ఫైనల్. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్. క్లియర్ కదా. ఇక్కడ డెసిషన్ బికమ్ ఇన్వాలిడ్ and a decision shall be final. If the election of a person of president and vice president is declared void. ఇక్కడ ఏమంటున్నారంటే, ఒకవేళ ప్రెసిడెంట్ గాని ఎలక్షన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది వైడ్ అని డిక్లేర్ చేశారు ఎవరు? సుప్రీం కోర్టు. అండ్ దిస్ యాక్ట్ డన్ బై హిమ్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ కేస్. ఇక్కడ ఈ పాయింట్ ఇప్పుడు మనకి సేమ్ పాయింట్ వస్తుంది చూడండి. ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ వచ్చిందా 1 పాయింట్. సో మరి ఏ కేసు అంటున్నారు? అది ఎప్పుడు జరగవచ్చు అని అంటున్నారంటే, సుప్రీంకోర్టు మనకి వాయిడ్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఇట్ మే బి బిఫోర్ ద డేట్ ఆఫ్ ద డెసిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షెల్ నాట్ బి ఇన్వాలిడేటెడ్. ఓకే, ఇక్కడ ఏమన్నారు? ఇట్ కెన్ బి ఇన్వాలిడ్ అన్నారు డైరెక్ట్. ఓకే, సో ఇట్ కెన్ బి ఇన్వాలిడ్ అన్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమంటున్నారు? ఇట్ షెల్ కెన్ నాట్ బి ఇన్వాలిడ్. ఓకే, షెల్ నాట్ బి ఇన్వాలిడ్. ఈ పాయింట్ ఒక్కటి మీరు తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. బై ద రీజన్ ఆఫ్ ద డిక్లరేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. మరి ఎందుకు రీజన్ అంటే, డిక్లరేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ ద పార్లమెంట్. మరి ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ తీసుకుంటే, షెల్ నాట్ బి కాల్డ్ ఇన్ ద క్వశ్చన్ ఇన్ ద ఎనీ గ్రౌండ్. ఎలాంటి సిచ్యుయేషన్ లో కూడా మరి ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ వేకెన్సీ ఉన్న టైంలో కానీ, వాట్ ఎవర్ ద రీజన్, ఏ రీజన్ ఉన్నా కూడా whatever the reason among the members the electoral college elected him అని అన్నారు. అంటే ఇక్కడ చూసుకోండి, ఇంకొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము దీన్ని ఛాలెంజ్ చేయొచ్చా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ అదే మళ్ళీ చూడండి, ద ఎలక్షన్ ఆఫ్ ఏ పర్సన్ యాజ్ ఏ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ షెల్ నాట్ బి కాల్డ్ ఇన్ ఏ క్వశ్చన్. దాన్ని మరి క్వశ్చన్ చేయడానికి లేదు అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అది చూసుకోవాలి మనం. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ థర్డ్ పాయింట్ అన్నట్టు ఇది. ఓకేనా. సరే, ఇది
ఈ ఈ పాయింట్స్ చూసుకోండి. అండ్ మనకి ప్రెసిడెంట్ ముందు ఏదైనా బిల్లు పెట్టినప్పుడు మనకి కొన్నింటికి మాత్రము ఒక సెర్టైన్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి నాట్ అన్నింటికి కాదు. అందుకని ఆ పాయింట్ కూడా మనకి థర్డ్ పాయింట్ కూడా రాంగ్ అన్నట్టుగా. నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఫినాన్స్ బిల్, ఇక్కడ ఏమంటున్నారు? విత్ రిఫరెన్స్ టు ద ఫినాన్స్ బిల్ అండ్ మనీ బిల్. మనకి మనీ బిల్ అండ్ ఫినాన్స్ బిల్ మీద ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారండి. ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఫైనాన్స్ బిల్ మనీ బిల్ కలిసి చదువుకోవాలి. అంటే వాటి డిఫరెన్సెస్ కానీ అవన్నీ చూసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? విత్ రిఫరెన్స్ టు ద ఫినాన్స్ బిల్ అండ్ మనీ బిల్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నారు. వెన్ ద లోక్సభ ట్రాన్స్మిటెడ్ ఫినాన్స్ బిల్ టు రాజ్యసభ, ఇక్కడ ఏం చేసింది లోక్సభ? ఫినాన్స్ బిల్ ని ఎవరికి ట్రాన్స్మిట్ చేసింది? ఫైనాన్స్ బిల్ ని రాజ్యసభకి. ఓకే, అండ్ ఇట్ కెన్ బి అమెండ్ ఆర్ రిజెక్ట్ ద బిల్. అప్పుడు మరి రాజ్యసభ దాన్ని అమెండ్ చేయొచ్చు అండ్ రిజెక్ట్ చేయొచ్చు అంటున్నారు. ఓకే, రిమెంబర్ దిస్. ఇక్కడ ఫైనాన్స్ బిల్, వెన్ లోక్సభ ట్రాన్స్మిటెడ్ మనీ బిల్ టు ద రాజ్యసభ, ఇట్ కెనాట్ బి అమెండెడ్ ఆర్ రిజెక్టెడ్ ద బిల్. దాన్ని అమెండ్ చేయడానికి రిజెక్ట్ చేయడానికి ఉండదు. ఓకే, అండ్ ఇట్ కెన్ ఓన్లీ రికమెండ్ చేయొచ్చు. ఇది కూడా రైట్ అండి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ డిసగ్రిమెంట్ బిట్వీన్ ద లోక్సభ అండ్ రాజ్యసభకి డిసగ్రిమెంట్ వచ్చింది. దెర్ ఇస్ నాట్ ఏ జాయింట్ సిట్టింగ్ ఫర్ మనీ బిల్. ఎస్, మనీ బిల్ విషయంలో జాయింట్ సిట్టింగ్ ఉండదు. బట్ జాయింట్ సిట్టింగ్ బికమ్ నెసెసరీ ఫర్ ద ఫినాన్స్ బిల్. రిమెంబర్ దిస్. ఓకే, సో 3 స్టేట్మెంట్స్ అనేవి మనకి కరెక్ట్. సో మరి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, వెన్ ద లోక్సభ ట్రాన్స్మిటెడ్ ఫినాన్స్ బిల్ టు రాజ్యసభ, ఇట్ కెన్ బి అమెండ్ అండ్ రిజెక్ట్ ద బిల్. And Lok Sabha transmitted money bill, so it cannot be reject. Okay, it can only recommend. మరి ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే చూడండి. వెన్ ద లోక్ సభ ట్రాన్స్మిటెడ్ ఫైనాన్స్ బిల్ టు రాజ్యసభకి పంపించింది. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇట్ కెన్ బి అమెండ్ చేయాలా? అమెండ్ ద బిల్ ని అమెండ్ చేయొచ్చు కదా. సో మరి చూడండి, ఫినాన్స్ బిల్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ మనీ బిల్. ఫినాన్స్ బిల్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ మనీ బిల్ అండ్ ఇట్ కంటైన్స్ ద ప్రొవిజన్స్. ఏముంటాయి? రిలేటెడ్ టు ద లైక్ గవర్నమెంట్ టాక్సేషన్ కానీ వాటి యొక్క ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో దానికి రిలేటెడ్ గా ఉంటుంది. వైల్ ద లోక్ సభ హ్యాస్ ద పవర్ టు ఇంట్రడ్యూస్, మరి దీనికి ఎవరు ఇంట్రడ్యూస్ చేసే పవర్ ఉంటుంది? వైల్ ద లోక్ సభ హ్యాస్ ఏ పవర్ టు ఇంట్రడ్యూస్ అండ్ కన్సిడర్ ద పాస్ ఆఫ్ ఏ ఫైనాన్స్ బిల్ అండ్ ఇట్ ఈస్ సెంట్ టు ద, ఎవరికి పంపిస్తుంది? రాజ్యసభకి పంపిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడుగుతారు, ఫైనాన్స్ బిల్ అనేది రాజ్యసభలో పెట్టచ్చా లేదా? సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ రాజ్యసభ కెన్ ఐదర్ పాస్ ద బిల్ with or without recommendations for its choose to reject the bill. రిజెక్ట్ కూడా చేయొచ్చు. అండ్ రాజ్యసభ కెన్ బి amend the finance bill. Remember this point. Next point, when Lok Sabha transmit money bill to the Rajya Sabha, it can be amend or reject the bill and it cannot be amend. It can only recommend. అయితే ఇప్పుడు మనీ బిల్ విషయంలో దీన్ని అమెండ్ చేయడానికి కానీ రిజెక్ట్ చేయడానికి ఉండదు. ఓన్లీ రికమెండేషన్స్ అయితే చెప్పొచ్చు ఏమన్నా ఉంటే, అకార్డింగ్ టు ద ఆర్టికల్ 1110. Remember, money bill passed by the Lok Sabha sent to the Rajya Sabha for the recommendations. లోక్ సభలో పాస్ అయ్యి రాజ్యసభకి వెళ్తుంది. అయితే ఇక్కడ హవెవర్ చూడండి, ద ఫైనాన్స్ బిల్ లో తీసుకున్నప్పుడు రాజ్యసభ కెనాట్ మేక్ ద రికమెండేషన్ టు ద మనీ బిల్. అయితే అన్లైక్ ద ఫైనాన్స్ బిల్ అన్నారు. ఫైనాన్స్ బిల్ లో మనకు రికమెండేషన్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఏమంటున్నారు? రాజ్యసభ కెనాట్ మేక్ అమెండ్మెంట్. మనీ బిల్ విషయంలో అమెండ్మెంట్ చేయడానికి ఉండదు. ఓన్లీ ఏం చేయాలి? రికమెండేషన్స్ మాత్రమే చేయాలి. అయితే లోక్సభకి ఇక్కడ ఇంకొక అధికారం ఏంటంటే ఈజ్ ఫ్రీ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. మరి ఇప్పుడు రాజ్యసభ రికమెండేషన్స్ ఇచ్చింది, మరి లోక్సభ ఖచ్చితంగా రికమెండేషన్స్ ఫాలో అవ్వాలా? లేదు. ఇట్స్ ఏ ఫ్రీ, అంటే తనకు ఫాలో అవ్వాలనుకుంటే అవ్వచ్చు, లేదంటే లేదు. ఆ బిల్లుని మళ్ళీ పాస్ చేసి వితౌట్ ఎనీ చేంజెస్ తోటి కూడా బిల్ని పాస్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, లోక్సభ ఫ్రీ టు యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ ద రికమెండేషన్స్ అండ్ bill can be deemed to have been passed by the both houses with or without such recommendations. Okay, next, in cases of the disagreement between the Lok Sabha, ఒకవేళ ఇక్కడ డిసగ్రిమెంట్ వచ్చింది ఎవరికి? లోక్ సభకి రాజ్యసభకి. అండ్ దెర్ ఇస్ ఎ నో జాయింట్ సిట్టింగ్. ఇక్కడ ఏమంటున్నారు? దెర్ ఇస్ ఎ నో జాయింట్ సిట్టింగ్ ఫర్ మనీ బిల్ కి మరి జాయింట్ సిట్టింగ్ ఉంటుందా? ఉండదు. బట్ జాయింట్ సిట్టింగ్ బికమ్ నెసెసరీ ఫర్ విచ్ బిల్? ఫైనాన్స్ బిల్. ఓకే, క్లియర్ కదా? సో నెక్స్ట్, జాయింట్ సిట్టింగ్ అనేది మనీ బిల్కి ఉన్నదండి. సో ఇక్కడికి మనకి 2023 పేపర్ అయితే కంప్లీట్ అయింది. 7 క్వశ్చన్స్. రేపు వచ్చేసి 2022 పేపర్ చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఎందుకో తెలియదు. కానీ నాకైతే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను త్వరగా అన్ని వీడియోస్ని అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, నా ఆల్రెడీ నైట్ 10:40 అవుతున్నా కూడా నేనైతే వీడియో చేశాను, బికాస్ ఆఫ్ ఎగ్జామ్ దగ్గరగా వస్తుంది కాబట్టి.
So all the best and